హాయ్ హలో నేను మీ ప్రసూన. నిన్న జరిగిన నామినేషన్స్‌లో సోనియా కావాలనే యష్మిని నామినేట్ చేసినట్టుగా నాకనిపించింది. పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచినట్టుగా అనిపించింది. సోనియాకి నిజంగా యష్మి మీద అంతే డౌట్స్ ఉన్నప్పుడు ఆవిడ క్లాన్‌లో చీఫ్‌కి చెప్పుకునే బాధ్యత ఆవిడదే. తన పాయింట్స్ అన్నీ కూడా ఇనిషియేటివ్ తీసుకొని రైజ్ చేయాల్సింది కూడా సోనియానే. కానీ అదంతా మనసులో పెట్టుకొని ఇప్పుడొచ్చి నామినేషన్స్ చేయడం అనేది వెన్నుపోటులా ఉంది ఒక చీఫ్‌కి. అండ్ ఇక్కడ డిఫెన్స్ మాత్రం యష్మి గారు బాగా ఇచ్చారని అనిపించింది నాకు. ఎందుకంటే నువ్వు ఎంతసేపు కూడా నిఖిల్, పృథ్వీ అండ్ అభయ్‌తో ఉంటున్నావే గానీ వేరే వాళ్ళతో కూర్చుంటున్నావా? వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నావా? నీకు వాళ్ళనే సపోర్ట్ చేసుకుంటున్నావా అనేది కరెక్ట్ పాయింట్ అయితే మాత్రం యష్మి గారు మాట్లాడారు. ఆబ్వియస్‌గా ఎపిసోడ్ చూస్తుంటే ఎవరికన్నా అనిపిస్తది య సోనియా గారు అబ్బాయిలతో మెయింటైన్ చేసేంత రిలేషన్ గాని, బాండింగ్ గాని అమ్మాయిలతో ఎక్కడా ఉండదు. పైగా ఆవిడ వీళ్ళకి చెప్తుందంటే మాత్రం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా నాకనిపించింది. మీకేమనిపించిందో కామెంట్స్‌లో తెలియజేయండి.